ఎలక్షన్ పోయినప్పుడు కానీ అక్కడంతా కూడా అందరూ కూడా వాళ్ళ క్యాడర్ అంతా కూడా మాతో టచ్లోకి వచ్చి సార్ ఈ 5 ఏళ్లలో మమ్మల్ని సర్వనాశనం చేశాడు. ఎగ్జాంపుల్కు పాడా అని చెప్పేసి 200 నుంచి 250 కోట్ల బిల్లులన్నీ పెండింగ్ పెట్టాడు. ఎలక్షన్ అయిపోయి కౌంటింగ్కి మధ్యలో ఆయనకు అవకాశం ఉంటే 400 కోట్లు మెడికల్ హాస్పిటల్కి వేసినాడు. కానీ మేము కార్యకర్తలంతా ఇట్లా ఇబ్బందులు ఉన్నామంటే మా కార్యకర్తలకు కూడా అతను ఇచ్చి సావలేదు. కాబట్టి మేము మొత్తం అతనికి సహకరిస్తాం. అతని అహంకారానికి, అతను ఎక్కడో ఆకాశంలో కూర్చున్నట్టున్నాడు, అతని అహంకారానికి అతను బాగా కొవ్వు పట్టి ఉన్నాడు సార్. మేము ఖచ్చితంగా ఆ కొవ్వును ఖచ్చితంగా కరిగిస్తాం, ఈసారి ఎలక్షన్స్లో మీకు సపోర్ట్ చేస్తాం అని. ఇంకా అసలు నేనన్నా ఆయనకు అని చెప్తానా, వాళ్ళు మాట్లాడిన మాటలు కానీ యాజ్ ఇట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి కానీ వినిపిస్తే ఆయన ఆత్మహత్య చేసుకుంటాడు. అలాంటి పదజాలము పులివెందుల వాళ్ళ క్యాడర్ వాడి నాకు సపోర్ట్ చేసినందువల్లనే ఇప్పుడు ఆ తర్వాత ఇంత అద్భుతమైన విజయం. తర్వాత ఇక్కడ 4వది ప్రధానమైన పాయింట్ ఏంటంటే అక్కడంతా కూడా అరటి రైతులు మొత్తం. అంటే పులివెందుల మండలంలో ఎక్కువ అరటి రైతులు. అక్కడ ఎర్రబల్లె చెరువు అనేది ఒకటి చాలా ఇంపార్టెంట్. చిన్న పని చేస్తే కూడా ఆ తర్వాత ఆ ఎర్రబల్లె చెరువు నిండుతుంది. అంటే HNSS ద్వారా ఆ పనిని పోయి రైతులంతా పోయి అడిగితే కూడా ఏ రోజు స్పందించకుండా అవంతా కూడా పొంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పోవాలి. ఇక్కడ నిన్ను ఓట్లు వేసి 35 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి వాళ్ళను ఓట్లు వేసినా వేయకుండా మీరే గుద్దుకొని చేసి ఆ ప్రజలకు ఇవ్వకుండా అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళ ఊరు PBC అంటే పొంగనూరు బ్రాంచ్ కెనాల్కి పోవాలని ఎక్కడ నీళ్ళు ఇవ్వకుండా పోవడంతో మేము మొత్తం మా కూటమి నాయకులంతా సీఎం గారితో మాట్లాడి అధికారులతో మాట్లాడి అక్కడ వెంటు పెట్టించి అక్కడ వాటర్ అందించడం. ఈ 4 కారణాల వల్లనే మేము ఊహించిన దానికన్నా కూడా తర్వాత ఎక్కువ మెజార్టీ ఈరోజు ఆ తర్వాత అక్కడ వచ్చింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు 11 నామినేషన్లు వేసినప్పుడే వాళ్ళు బైకాట్ చేయొచ్చు. వాస్తవానికైతే మేము ఎన్నికలకు బైకాట్ చేస్తున్నామని చెప్పొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 4 రోజుల ముందు నుంచి డ్రామా మొదలు పెట్టారు అవినాష్ రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు బెదిరించే వాళ్ళని బెదిరించారు, బుజ్జగిచ్చే వాళ్ళని బుజ్జగిచ్చారు, డబ్బులు ఇచ్చి కొనే వాళ్ళని కొనాలని చూశారు. కానీ ప్రజాస్వామ్యబద్ధంగా వైఎస్ కుటుంబం వచ్చి, వైఎస్ కుటుంబ సభ్యుడు అవినాష్ రెడ్డి వచ్చి ఓటు అడుగుతుంటే ప్రజలందరూ అబ్బా అవినాష్ రెడ్డి గారు వచ్చి ఓటు అడుగుతున్నారంటే ఖచ్చితంగా ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం, సేవ్ డెమోక్రసీ అని పులివెందుల వీధుల్లో సేవ్ డెమోక్రసీ అని అవినాష్ రెడ్డి గారు మాట్లాడుతుంటే అక్కడ ప్రజలందరూ నవ్వుకున్నారు. ఇప్పుడు అసలు సిసలైన ప్రజాస్వామ్యం అన్న విషయాన్ని మేము సేవ్ ద డెమోక్రసీ అన్న విషయాన్ని కూడా మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం. మరి ఇదే అవినాష్ రెడ్డి గారు మొన్నటి రోజున ఎలక్షన్ పోలింగ్ స్టార్ట్ అయ్యింది, 7 గంటలకు స్టార్ట్ అయ్యింది. ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ వచ్చి, ముఖ్యంగా మహిళలు, యువత ముందుకు వచ్చి, ఎందుకంటే ఈరోజు భావితరాల భవిష్యత్తు బాగుండాలంటే ఎన్డీఏ కూటమికి సహకరించాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఓట్లేస్తున్నారు. మరి మీడియా ముందుకొచ్చి మాకు సాయంకాలం వరకు అవినాష్ రెడ్డి గారికి మీడియా ముందుకొచ్చి మేము ఎన్నికలు బైకాట్ చేస్తామని చెప్పలా. సాయంకాలం అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి గారికి, బెదిరిస్తే బెదరు ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కోరుకున్నారు, ప్రజాస్వామ్యబద్ధంగా ఓటేశారు. కాబట్టి మనం గెలవం, మనం డిపాజిట్లు రావని తెలుసుకొని అవినాష్ రెడ్డి గారు మేము బాయ్కాట్ చేస్తున్నామన్నారు. మళ్ళా ఏమడిగారు అవినాష్ రెడ్డి గారు, మేము రీపోలింగ్ కావాలన్నారు. మళ్ళీ రీపోలింగ్ కూడా పెట్టించారు. ఎలక్షన్ కమిషన్ రీపోలింగ్ కూడా పెట్టించారు. ఆ 2 బూతులు కూడా బైకాట్. జగన్మోహన్ రెడ్డి గారిని, వైసీపీ పార్టీని వాళ్ళు బైకాట్ చేయడం కాదు, ప్రజలే వాళ్ళని బైకాట్ చేశారన్న విషయం మీకు మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. కుంభకోణంలో కట్టలు లెక్కేస్తున్నారు, టీవీలలో వస్తున్నాయి, నాయకులు చెప్తున్నారు అక్కడ 2000 రూపాయల నోట్లు ఉన్నాయి, అవి మొన్న ఎట్లా పంచుతామని చెప్పి. అరే పిచ్చోళ్ళారా, అది మీరు 19 నుంచి నొక్కిన డబ్బురా, అది దాని వీడియోలు అక్కడ దొరికినాయని చెప్తున్నాం. ఈరోజు ఇక్కడ ఎలక్షన్ పెట్టంగానే ఎలక్షన్ పోటీతత్వంతో ప్రచారం చేసుకోకుండా ఒకరి స్క్రిప్ట్ చెప్తున్నారు, సినిమా ఎట్ట తీస్తారని చెప్పి. స్క్రిప్ట్ కథ రాసింది ఆయనే, ఎలా తీయాలో చెప్తున్నారు, డైరెక్షన్ ఎలా చెప్తున్నారు, అన్ని చెప్తా ఉన్నారు. అంటే మొన్న పోయినసారి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ఎలక్షన్ వాళ్ళు ఇలానే జరిపినారా అని అడుగుతున్నాను. ఈరోజు పోలీసు వాళ్ళను పెట్టుకొని నడుపుతారంటున్నారు. అంటే మీరు ఆ దినం ఇలా నడిపినారు కాబట్టి మీ బుర్రలోకి మొదట వచ్చిన ఆలోచన ఏంటి, ఇలానే నడుస్తుందని చెప్పి. మరి మీరా మమ్మల్ని ప్రశ్నించేది, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రశ్నించేది మీరా, కూటమి పార్టీలో ఉన్న నాయకులు ప్రశ్నించేది మీరా.
ఈ బిడ్డకు పింఛన్ ఎక్కించాలని. రండి, కడపలోకి రండి. ఇలాంటి మా అక్కలు చెల్లెళ్ళు వస్తే అక్కడికక్కడ సచివాలయ సిబ్బందిని పంపించి అక్కడికక్కడ వాళ్ళకి సదరము అపాయింట్మెంట్లు ఇప్పించి పంపించి సదరం సర్టిఫికెట్లు చేయించి అప్పటికప్పుడు సమాధానం ఇస్తున్నాం. ఆ పరిస్థితి ఈ నల్లపురెడ్డి పల్లెలో ఉందా అని ప్రశ్నిస్తున్నాను. దానికి సమాధానం మీరే చెప్పాలా? ఈ రోజు వచ్చి చెప్తా ఉన్నారు మాకు శాంక్షన్ అయిన ఇంట్లో పెండింగ్ బిల్లులు కూడా మాకు పడలేదని. 5 సంవత్సరాలు ఏమి ఎక్కడ నిద్రపోతున్నారు, ఏ ఏసీలు వేసుకొని నిద్రపోతున్నారని ఇక్కడ నల్లపురెడ్డి పల్లెలో ఉన్న నాయకులను అడుగుతున్నారు. మీ ఊర్లో వ్యక్తి 5 సంవత్సరాల నుంచి తన ఇంటికి పడ్డ బిల్లు బకాయిలు ఉందని అడుగుతా ఉంటే పెద్ద నాయకులు అనుకుంటున్నారు. ఈ నాయకులందరూ ఎక్కడున్నారు? ఆ వ్యక్తికి సాయం ఎందుకు చేయలేకపోతున్నారు అడుగుతున్నాను. నన్ను రెచ్చగొట్టిన వాడి పతనం ఖాయం. నేను ఎవరికి భయపడిన ప్రజలకు తప్ప. ఇలా చేస్తారేమో అని ఎక్స్పీరియన్సెస్ కొన్ని ఉంటాయి. దాని నేపథ్యంలో అయినా ఆయన ఎక్కువగా దాన్ని ఏమంటారంటే ఎగ్జాసరేట్ చేసి చెప్తున్నాడు అనమాట. ఆయన అంటే దొంగ ఓట్లు అప్పట్లో తీసుకొచ్చి ఓట్లు వేయించిన ప్రయత్నం చేసింది, ఓట్లు వేయించింది ఆయనే. ఆ నామినేషన్లు చింపించింది ఆయన. సీఎంగా ఉండేటప్పుడు, జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండేటప్పుడు నామినేషన్లు కూడా జరిగిపోయి చాలా మందిని కొట్టారు, హత్యా ప్రయత్నాలు చేశారు, బెదిరించారు, ప్రలోభ పెట్టారు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి తాలూకా నైజాలు. మేము ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్స్ నిర్వహిస్తున్నాం. దీనిలో ఎటువంటి అపోహలు పడాల్సిన అవసరం లేదు. ప్రజలందరూ స్వచ్ఛందంగా, పులివెందేలా ఒంటిమెట్టలో ఉన్న ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళకి నచ్చిన వ్యక్తికి ఓటేసుకునే హక్కు, ఆ అవకాశం కూడా గవర్నమెంట్ కల్పిస్తుంది. నో ఎలక్షన్, రూరల్ డెమోక్రసీ నుండి రియల్ డెమోక్రసీ నడిచింది. అరిచి గీపెట్టిన, గగ్గోలు చేసిన చంద్రబాబు నాయుడు గారి యొక్క 14 నెలల పాలన, మోడీ గారి యొక్క 11 సంవత్సరాల పాలన, స్థానిక పరిస్థితులు, వాళ్ళు చేసిన దోపిడీ, వాళ్ళు చేసిన హత్యలు, వాళ్ళు చేసిన అరాచకాలు, వాళ్ళు చేసిన అరటి దోపిడీ, చీనీ దోపిడీ, కనీసం చెరువుకు నీళ్ళు ఇప్పించలేని పరిస్థితి, ఇండ్లను దొంగ అకౌంట్లు రాసుకున్నారు, పాడా పనుసు ఫ్రాడ్ చేసినారు. ఆ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మేమందరం మూకమ్మడిగా ప్రచారం. ఇది ప్రజా విజయం, ఇది వైఎస్ఆర్ వాళ్లకు తిరుగుబాటు విజయం. అవినాష్ రెడ్డి ఆ రోజే 6 సంవత్సరాల కిందట సొంతంగా నిలబడి వివేకానంద రెడ్డిని హత్య చేయించి అలా జంటతో భారతి జగన్ రెడ్డికి తెలిసే ఈ హత్య జరిగింది. వాళ్ళే సొంతంగా కడిగించి పోలీసులు నోరు మూయించి చేసిన విజయం బయటకు వచ్చింది, చేసిన పరిస్థితులు బయటకు వచ్చినాయి. కాబట్టే